హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జనవరి 2వ వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి గురుకుల బోర్డు ప్రకటించింది గతంలో. సో ఆల్రెడీ డిసెంబర్ 28, 29 తేదీల్లో అధికారులకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దాదాపుగా మనకు జనవరి 2వ వారం అంటున్నారు. సో 15, 16 వరకు నాకు తెలిసి అంటే సంక్రాంతి లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. సో ఏది ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని సర్టిఫికేట్లు ఉండే ఉంటాయి. సో ఒకవేళ లేకపోతే అవి సమకూర్చుకోవడానికి ఇంకా కొంచెం టైం అయితే ఉంది, 10-15 రోజులు. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏం అవసరము మీ దగ్గర ఉన్నప్పటికీ నేను చెప్పిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ మీ దగ్గర కనుక లేకపోతే తీసుకోవడానికి కొంచెం టైం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇక తర్వాత ఎవరైనా డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఎస్జిటికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఆటోమేటిక్గా మేము కావాల్సిన సమాచారం మీకు అందించి ఆన్లైన్ టెస్టులు రాసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తాము. సో ఇక గురుకుల సర్టిఫికేట్స్ కావాల్సిన సర్టిఫికేట్లో ముఖ్యంగా నెంబర్ 1 మీకు కావాల్సింది ఏంటంటే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్. మీరు గురుకులకు ఏదైతే అప్లై చేసుకున్నారో, మీరు టీజీడీ కావచ్చు, పీజీడీ కావచ్చు, 2-3 కూడా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. సో మీరు దేనికైతే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. ప్రతిదీ 2 సెట్లు పెట్టుకోండి. అయితే మీ దగ్గర ఒకటి ఉంటే బాగుంటుంది, ఎక్స్ట్రా ఒకటి అయితే ఉండాలి అంతే. ఇక రెండోది వచ్చినట్లయితే మనకు హాల్ టికెట్. మీరు ఏ ఎగ్జామ్స్ అటెండ్ చేశారో డెఫినెట్గా మీ దగ్గర హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక తర్వాత ఆధార్ కార్డ్ అనేది మనకు ఖచ్చితంగా మ్యాండేటరీ కాబట్టి ఆధార్ కార్డ్ అనేది అది పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా, సో పెళ్ళి అయిన తర్వాత ఆధార్ కార్డు మార్చుకున్నదైనా పర్వాలేదు, ఏదైనా మొత్తం ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇక 4వది వచ్చినట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అవసరం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి? 10th మేమో ఉండాలా ప్రతి ఒక్కరి దగ్గర, దాంతోపాటు ఇంటర్ మేమో ఉండాలా, డిగ్రీ మేమో ఉండాలా, ఆ తర్వాత బీఈడీ ఉండాలా, దాని తర్వాత ఎంఏ. ఎవరైతే కొంతమంది ఎంఏ ద్వారా బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంఏ కానీ ఇప్పుడు బీఈడీ కానీ, టీపీటీ వాళ్ళు టీపీటీ కానీ, హెచ్పీటీ వాళ్ళు హెచ్పీటీ కానీ, ఈ సర్టిఫికేట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలా. దాంతోపాటు టెట్ కానీ సీటెట్ కానీ మీరు క్వాలిఫై అయ్యి ఉంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ టెట్ కానీ స్టేట్ టెట్ కానీ రెండు ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండాలి. ఇవి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అంటారు. సో ఇవైతే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఇక తర్వాత మనకు ఎస్ఎస్సి మెమో అయితే ఖచ్చితంగా ఉండాలి. మనకు స్టడీ సర్టిఫికేట్ పరంగా మనకు ముఖ్యంగా ప్రూఫ్ కోసం మనకు డేట్ ఆఫ్ బర్త్ మనకు 10th మెమో మీద ఉంటుంది కాబట్టి సో అదైతే ఖచ్చితంగా అవసరం, ఇదైతే మర్చిపోవద్దు. నెక్స్ట్ అందరి దగ్గర ఉంటుంది. 10th లేకుండా మీరు బీఈడీ దాకా వస్తారా, అందరి దగ్గర ఉండే ఉంటుంది, కానీ ఉండాలి, దగ్గర అయితే ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్లు. అంటే 1 నుంచి 7వ తరగతి వరకు మీ దగ్గర ఖచ్చితంగా బోనఫైడ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలా. ఒకవేళ ఏదైనా సంవత్సరంలో ఒకవేళ 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 7th క్లాస్లో ఏదైనా ఒక దాంట్లో మీకు గ్యాప్ వస్తే కనుక ఆ ఇయర్కి సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. చాలామంది ఏమంటున్నారంటే సార్ సార్ నేను అప్పుడెప్పుడు 4th క్లాస్లో నేను 5th క్లాస్లో చదువుకోలేదు, ఆ 5th క్లాస్ బోనఫైడ్ లేదు, చదువుకున్నా కానీ బోనఫైడ్ లేదు. సో ఆ సంవత్సరందే రెసిడెన్సీ ఇవ్వాలన్నా లేకుంటే ఇప్పటిది తీయాలంటే ఇప్పటి కాదు, మీరు ఆ టైంలో ఆ పీరియడ్లో మీరు ఏం చేసారు అనేది ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆ ఇయర్దే ఉండాలి. సో అది మాత్రం తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర సర్టిఫికేట్లు ఉన్నాయని అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే బోనఫైడ్ అన్నిటి మీద కూడా పేరు తప్పు లేకుండా జాగ్రత్తగా పడండి. అంటే ఏదాని మీద కూడా ఒకదాని మీద ఒక రకంగా ఇంకో దాని మీద ఇంకో రకంగా ఉంటే కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం అధికారులు వాటిని రిజెక్ట్ చేయడమో లేదా హోల్డ్లో పెట్టడం ఇట్లా పెడతారు. సో అప్పుడు మనకి ఏమైతే టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది. సో ఏం జరుగుతుందో అని ఒక భయం అయితే అవుతుంది, అట్లాంటివి చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓన్లీ. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది హెచ్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాస్తారు, ఎల్పీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాస్తారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు రాస్తారు కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇక సర్వీస్ సర్టిఫికేట్. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన అనేది సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో నిరుద్యోగులకైతే అలాంటి ఏమీ అవసరం లేదు. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఎన్సీసీ లాంటి సర్టిఫికేట్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పీటీకి సంబంధించి కానీ ఇంకా దేనిలో అంటే మన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడానికి కావాల్సిన ఏమైనా సర్టిఫికేట్ మన దగ్గర ఉంటే అవి ఉంచుకోండి, ఇక లేకపోతే దాన్ని వదిలేయండి.
ఇంకొకటి ఎనీ అదర్ సర్టిఫికేట్స్. కొంతమంది వికలాంగులు ఉంటారు, వికలాంగులకు ఆయా కోట అంటే వికలాంగుల్లో కూడా 3-4 రకాలు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి కదా. సో దాంట్లో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. దానికి సంబంధించిన రిజర్వేషన్ మీకు మరి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళైతే డెఫినెట్గా దగ్గర పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వచ్చినట్టు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. ఖచ్చితంగా క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రతి ఒక్కళ్ళకి అవసరము. సో ఇది తీసుకోండి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా దానిపైన సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ ఉండే అంటే తండ్రి పేరు పక్కన ఉండే విధంగా చూసుకోండి. పెళ్ళైన మహిళలు కూడా సో డాటర్ ఆఫ్ అని ఇప్పుడు ఏ విధంగా అయితే 10th మెమోలో ఉంటుందో డాటర్ ఆఫ్ అని, సో అదే విధంగా మరి మీరు కూడా ఆ సర్టిఫికేట్లో ఉంచుకుంటే బాగుంటుంది. అంటే అట్లా ఉండేలాగా చూసుకోండి. మహిళలు అందరూ కూడా డాటర్ ఆఫ్ అని ఉంటే సో ఎలాంటి ఇబ్బంది ఉండదు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. సో తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అందరికీ అవసరం అంటే అందరికి అవసరం కాదు. ఓన్లీ బీసీ క్యాండిడేట్లకు బీసీ రిజర్వేషన్ మరి కావాలనుకుంటే మీకు రిజర్వేషన్ వర్తించాలనుకుంటే బీసీ క్యాండిడేట్లో సో ఖచ్చితంగా మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి తీసుకోవాలంటే మొన్న April 1, 2023 అంటే 2023 April 1 తర్వాత తీసిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలన్నమాట. అది మీ దగ్గర ఉంటే బాగుంటుంది. ఏదో 4 ఏళ్ళ కింద 5-6 ఏళ్ళ కింద తీసుకునేది నడవది. సో ఈ ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి 2023 April 1 తర్వాత తీసుకున్న సర్టిఫికేటే చెల్లుతుంది. సో ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ అనేది ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పొందాలనుకునే వాళ్ళకు ఇన్కమ్ ప్రూఫ్ అన్నమాట ఇది. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది అవసరం. అది ఉంటేనే సో ఆ ఆదాయ పరిమితి లోబడి మీరు ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి దానివల్ల మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది వాళ్ళకు మాత్రమే, అందరికి కాదు. సో ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్. సో మీకు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. రెసిడెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ ఏరియాలో ఉంటారు, ఏంది కదా, సో ఏందన్న ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే గతంలో ఏదైనా స్టడీ చదువుకునే సందర్భంలో బోనఫైడ్ లేకపోతే దాని ప్లేస్లో రెసిడెన్స్ కూడా పెడతారు. సో ఇప్పుడు మనం ఏడ ఉన్నాము ఏంది కథ అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అంత దగ్గర ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలి. మళ్ళీ ఒక్కొక్కటి 2 అట్లా సెపరేట్ కాపీలు అన్నీ సెపరేట్ మీరు జిరాక్స్ ఒక దగ్గర ఒక 2-3 కాపీలు సెపరేట్ పక్కన అయితే పెట్టుకుంటే తిప్పి కొడితే 100-200 అయితే కానీ అన్నీ ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ సపరేట్గా ఒక దగ్గర పెట్టుకోండి. 2-3 సెట్లు అవసరం ఉంటాయి. సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 2-3 ఇవ్వాలి. మళ్ళీ మీ దగ్గర ఒక పర్సనల్ కాపీ ఉండాలి. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఒకటే ఉంచారంటే 2-3 జిరాక్స్లు అయితే తీసి పెట్టుకోండి జాగ్రత్త. ఒకటి ఇంటూ ఉండాలా. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకుపోయేటప్పుడు ఇవన్నీ కూడా 2-3 రకాల సెట్లు అయితే తీసుకుపోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం కావాలని మళ్ళీ అంటే సర్టిఫికేట్ ఇవే కావాలా, సో వాళ్ళు ఎప్పుడు రావాలని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మరి జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇవి దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 3-4 దగ్గర పెట్టుకోండి. సో ఇందులో ఎక్కడ మెన్షన్ చేయలేడు. సో ఈ సర్టిఫికేట్ల గురించి మీరు ఏ ఉద్యోగానికైతే మీరు రాస్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లో ఈ సర్టిఫికేట్ల గురించి డీటెయిల్గా చెప్పాడు. సో ప్రతి ఒక్కరు మీరు డిఎల్ అనుకో, డిఎల్ వాళ్ళకు సెట్ నెట్ అవి అవసరం కాబట్టి సో అవి కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు టీజీటీ పీజీటీ వాళ్ళకు ఏది అవసరమో నేను అది చెప్పిన. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా సెపరేట్ మీరు లైబ్రేరియన్ కానీ లైబ్రేరియన్ సర్టిఫికేట్ సెపరేట్ ఉంటాయి దానికి. సో ఇట్లా ప్రతి ఒక్క దానికి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇట్లాంటి అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏం కావాలనేది మీ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో సెపరేట్గా మెన్షన్ చేశాడు. సో అవన్నీ తీసుకోండి. సో ఇవన్నీ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటే మీకు తిరుగులేదు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు ఎవరు ఇబ్బంది పెట్టే అవసరం అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్, తెలుగు స్కూల్ అసిస్టెంట్, సోషల్, ఎడ్జిటీకి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వాట్సాప్లో ఒక లింక్ ఉంది, వాట్సాప్ లింక్ మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో దాని ద్వారా మీరు గ్రూప్లో చేరొచ్చు. చేరిన తర్వాత మీరు ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే ఒక మెసేజ్ పెట్టండి, దాని ద్వారా మా వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.